హాయ్ గాయ్స్, నమస్తున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే మనం కొబ్బరి లడ్డూలు అయితే చేసుకున్నాం. ఎండు కొబ్బరిని తీసుకొని బెల్లం తీసుకోండి అనమాట. నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ బెల్లంని దంచుకోండి. ఇలా దంచుకున్న తర్వాతకి ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోండి. ఎండు కొబ్బరితో చేయొచ్చు, పచ్చి కొబ్బరితో కూడా చేయొచ్చు. ఈ లోపల ఇక్కడ బెల్లం కూడా కరుగుతుంది. నెక్స్ట్ అయితే మా మమ్మీ అయితే కొంచెం పొడి అయితే నూరింది. చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. ఇలా అయితే తురుముకోవాలి. ఈ లోపల బెల్లం అయితే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడైతే కొద్దిసేపు ఉంచండి. అలా పాకం కాకుండా అలా బెల్లంని కరకపెట్టుకోండి. అది ఒక్కటి చేయండి. ఇలా కొద్దిసేపటికి ఇలా వస్తుంది. చూపిస్తున్న విధంగా ఇలా ఎంత కలర్ఫుల్గా ఉందో తెలుసా. మీకు ఇలా చూపిద్దామనే లోపు కరెంటు పైన మీకు చూపించాలి కాబట్టి అయితే నేనైతే వడపోసుకుంటున్నాను. చూపిస్తున్న విధంగా వడపోసుకోండి. ఇలా అయితే మనకి ఎంత బ్యూటిఫుల్ కలర్లో వచ్చింది కదా. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఈ వేలో చేస్తారా, వేరే వేలో చేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు వడబోసుకున్నదని చూడండి, మళ్ళీ అందులో పెట్టేసుకొని కొబ్బరిది మళ్ళీ కొబ్బరి పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఓకేనా? కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలు లేకుండా వేసుకోవాలి. మమ్మీ చూపిస్తున్నట్టుగా వేసుకోండి. ఇప్పుడైతే ఇలా కలుపుకొని చూపిస్తున్న విధంగా ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండండి. చూపిస్తున్న విధంగా కొంచెం వేసుకోండి. మా మమ్మీ చూపిస్తున్నట్టుగా ఇట్లా మేమైతే ఒక ఈజీ ప్రాసెస్ కాదు, వితిన్ 10 secondsలో చేసుకోవచ్చు. ఏమంటే బెల్లం కరిగించుకోవాలి, కొబ్బరి పిండి చేసుకోవాలంటే ఎండు కొబ్బరితో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలిసేటట్లు ఇలా చిన్నగా జాగ్రత్తగా నీట్గా కలుపుకోండి. చూస్తారు కదా, మనకి ఇది ఎట్లా భలే కలర్లో వస్తుంది. అసలు ఎంత మంచి కలర్లో వచ్చిందో తెలుసా. చాలా టేస్ట్ ఉండే స్వీట్స్ అయితే మీ ఇంటికి ఎవరు గెస్ట్లు వచ్చినా ఇది ఈజీ ప్రాసెస్తో చేసి పెట్టచ్చు. ఇలా అయితే మీరు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఇందులో ఒకసారి కలుపుకొని నెయ్యి వేసుకోండి. మా మమ్మీ అయితే ఇంట్లోనే చేస్తుంది నెయ్యి వచ్చేసరికి. అయితే ఇలా అయితే నెయ్యి అయితే పోసుకున్నాం. ఇలా 2 spoons అయితే మా మమ్మీ వేసింది. నెక్స్ట్ చేతికి కూడా కొంచెం రాసుకోండి, ఎందుకంటే మొత్తం పిండి అయిపోయింది గాయ్స్. దట్స్ వై మీరైతే కొంచెం రాసుకొని ఒకసారి కలుపుకోవాలి కదా. ఒకసారి అయితే కలుపుకోండి. చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడైతే ఇలా కలుపుకోండి. నెక్స్ట్ మా మమ్మీ ఒక వేడిగానే జాగ్రత్తగా ఉండలు చేసుకొని చూపిస్తున్న విధంగా ఈసారి పక్కనే నెయ్యి పెట్టుకోండి. చూపిస్తున్న విధంగా పక్కనే నెయ్యి పెట్టుకొని చేయండి. ఓకేనా? చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.